ఇలాంటి ఒక దీంట్లో ఒక ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసుకున్న దాంట్లో ఒక లవ్ స్టోరీ మీరు ఇన్సర్ట్ చేశారు. బట్ ఆ లవ్ స్టోరీ ప్లే చేసిన వాళ్ళు గూడా అంతే ఇదిగా ఉండాలి. అంటే ఐ మీన్ అరే! ఇది రియల్‌గా జరిగిందేమో అన్నంత ఇది ఉండాలి. మరి వాళ్ళ సెలక్షను అది ఎలా జరిగింది? అసలు ఏంటి? ఆడిషన్స్ అండి. ఆడిషన్స్‌లో తీసుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఈ కటౌటు ఏ స్థాయిలో ఈ కంటెంట్‌కి తగ్గ పర్సన్ ఫిజిక్ కావాలి అండి. ఓకే. సో, ఆ విధంగా ఉండే క్యాండిడేట్‌ని ఆడిషన్స్‌లో తీసుకున్నాను. అభినవ్ శౌర్య. హ్మ్. అలాగే తెలుగమ్మాయి అయితే కట్టు, బొట్టు, గ్రామీణ ప్రాంతాలకు చుట్టుపుల్లవాలంటే తెలుగమ్మాయే బెస్ట్ అన్న ఉద్దేశంతో చాలా కాలం పట్టింది టైము. హ్మ్. ఈవెన్ దెన్ మా రాజోల్ అమ్మాయి ఓకే. అనుశ్రీ అమ్మాయిని ఆడిషన్స్ ద్వారా తీసుకున్నాను. అవునేంటి ఇందులో హీరోకి ఆపోజిట్‌గా బాంబే హీరోయిన్ ఏదో ట్రై చేస్తే నేను చేయనందంటే ఏంటి అంటే నిజమేనా అతను అది? హీరో నచ్చలా అనడం. ఆ! దాదాపు 9 మంత్స్ పోయింది. ఎవరా హీరోయిన్? ఇక్కడ ఒక 2, 3 చేసింది మూవీస్. ఆ! అహా! వచ్చింది అబౌట్ అగ్రిమెంట్ బిఫోర్ హ్మ్. తను రిజెక్ట్ చేసింది. ఓకే. అంటే తన తనిష్క. ఆ? నేమ్ తనిష్క. తనిష్క. ఓకే. హ్మ్. అది ఆల్మోస్ట్ స్టోరీ వింది, ఓకే అంది. హ్మ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి వర్క్షాప్ కూడా చేసింది. ఒక 3 to 4 days అబౌట్ సిగ్నేచర్లో ఆ మాట అడ్వాన్స్ అంటే ఇచ్చారా? చెప్పలేదు. అడ్వాన్స్ ఇచ్చాము, రిటర్న్ చేసింది. ఓకే. ఇమీడియట్గా కొట్టేసింది. ఆ. అంటే దాదాపుగా చెప్పలేదు. రీజన్ చెప్పి కదా వెళ్ళాలి. ఓకే. నేను కాస్టింగ్ మేనేజర్ అడిగాను. సరే ఓకే, జస్ట్ సైనింగ్ బిఫోర్ వెళ్ళిపోతుందంటే బాగుండదు కదా, ప్రాబ్లం ఏంటో కనుక్కోండి అన్న. హ్మ్. ఎంత ప్రెజర్ ఇచ్చినా చెప్పలే. మళ్ళీ ఆయన ఓపెన్గా అడిగాడు, ఏమన్నా డైరెక్టర్ ఆయనే కదా, ఏమన్నా యాంగిల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యాయా అని అడిగాడు ఓపెన్గా. అయ్యో అది కాదండి, నాకు ఎందుకో హీరో నచ్చలేదు. హ్మ్. అలా మరి నువ్వే చూసావు, కలిపి మీరు వర్క్షాప్ చేసావు, నచ్చకపోవడం ఏంటి, ఏం ప్రాబ్లము అంటే బ్లాక్గా ఉన్నాడు. హ్మ్. నా క్యారెక్టర్కి అలా కావాలి, వీళ్ళెవరండి డిసైడ్ చేయడానికి. హ్మ్. సో అది పరిస్థితి. హ్మ్. సో వీళ్ళందరూ తమిళనాడు వెళ్తే ఏం మాట్లాడతారు సార్ ఇలాంటివన్నీ? చాలా మంది తమిళ్లో ఎందుకు మాట్లాడరు ఇవన్నీ, ఎందుకని అక్కడ? నేను ఓన్లీ 1 ఆడిషన్ సార్ ఆపేశాను. ఈవెన్ సెకండ్ ఛాన్స్ కూడా తీసుకోవాలి అబ్బాయి విషయంలో. ఓకే. ఈ తెలుగు వాళ్ళు అయితే 20-25 మందిలో మొదట కూడా 3 అలాగే చేశారు, తెలుగు అమ్మాయిలు కూడా. హిందీ అమ్మాయిలు అయితే 400 మందిని చూసి ఈ తనిష్క అమ్మాయిని సెలెక్ట్ చేశాను, ముంబైకి 2 times వెళ్ళి. ఓకే. సో ఆమె రిజెక్ట్ చేసరికి మొత్తం 9 months పట్టింది. ఓహ్!